హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ గేమ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది యాక్చువల్‌గా కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచెల్లి ఈ గేమ్ ఉంది అనే ఎవిడెన్స్ ఉంది. సో, దిస్ ఈస్ వెరీ ఓల్డ్ గేమ్. ఈ గేమ్ ఆడడం చాలా సింపుల్. ఇందులో 2 ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ ప్లేయర్ ఏమో క్రాస్ ప్లేయర్ అండ్ సెకండ్ ప్లేయర్ ఏమో సర్కిల్ ప్లేయర్. ఫస్ట్ క్రాస్ ప్లేయర్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఒక లైన్‌ని మ్యాచ్ చేశారనుకో, రో వైస్‌గా అన్నా, కాలమ్ వైస్‌గా అన్నా, లేదంటే ఒక డయాగనల్‌గా అన్నా ఒక లైన్‌ని ఫార్మ్ చేస్తే వాళ్ళు విన్నర్. ఇన్ కేస్ 2 ప్లేయర్స్‌ది కూడా అవ్వలేదనుకో లైన్ మ్యాచింగ్, సో దాన్ని డ్రా అనేస్తారు. సో ఫస్ట్ ప్లేయర్ క్రాస్, నెక్స్ట్ సర్కిల్ ప్లేయర్ మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకోవాలనుకో పాసిబిలిటీ ఉండదు. ఓకే. సో ఇది టిక్ టాక్ టో బోర్డ్ ఇది. సో ఈ బోర్డ్‌లో ఒక్కొక్క సెల్ 3/3 గ్రిడ్‌తోని ఒక్కొక్క సెల్ ఉంటుంది. సో ఒక సెల్‌లో ఒకరు సెలెక్ట్ చేసుకోనికి మాత్రమే ఆప్షన్ ఉంటది. ఓకే. ఇన్ కేస్ అది సెలెక్ట్ అయ్యి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ప్లేయర్ దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేయనీకి రావద్దు. ఓకే. అండ్ సర్కిల్ ప్లేయర్ ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుందాం. అండ్ క్రాస్ ప్లేయర్ ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ సర్కిల్ ప్లేయర్ ఇది అండ్ క్రాస్ ప్లేయర్. సో ఇక్కడేమైంది, ఒక లైన్ ఫార్మ్ అయింది డయాగనల్‌గా. సో విన్నర్ ఎవరంటే ఎక్స్ ప్లేయర్ అనేవాడు విన్నర్ అయ్యాడు. సో రీస్టార్ట్ పైన క్లిక్ చేస్తే గేమ్ అంతా కూడా రీస్టార్ట్ అయిపోతది. మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా స్టార్టింగ్ ప్రాజెక్ట్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ప్రాజెక్ట్ నంబర్ 1. సో మీకు గేమ్ రూల్స్ అయితే అర్థమైందనుకుంటున్నాను. మనం రియాక్ట్‌తోని ఎలా డెవలప్ చేస్తామో చూద్దాము. ఇఫ్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ దెన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో ఇన్ కేస్ మీకు వీఎస్ కోడ్ లేకపోతే వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకోండి. రియాక్ట్ జేఎస్‌లో ఫండమెంటల్స్ ఐడియా లేకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. నేను రాసేది లాజిక్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ త్రిబుల్ డాట్ టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. టెర్మినల్‌లో ఫస్ట్ మనకి ఈ డైరెక్టరీలో రియాక్ట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాము బై యూజింగ్ బైట్‌తోని. క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది డిప్రికేట్ అయిపోయింది 1 ఇయర్ బ్యాకే. సో మనం బైట్ చూజ్ చేసుకుందాం విచ్ ఇస్ ఫార్ బెటర్. npm create white at the rate of latest and project name ఇవ్వండి టిక్ టాక్ టో అండ్ హియర్ రియాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఐ వాంట్ జావాస్క్రిప్ట్, ఇట్ ఈస్ ఎనఫ్. ఇది ఎక్స్పాండ్ చేసుకుంటే దీంట్లో నోడ్ మాడ్యూల్స్ ఏం చేస్తాయంటే ఈ ప్యాకేజ్ లోపడున్న ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ నోడ్ మాడ్యూల్స్‌లో పెడతది. సో ఇక్కడ ఏమన్నాడు సీడీ చేంజ్ డైరెక్టరీ టు టిక్ టాక్ టో. ఈ డైరెక్టరీలోకి వచ్చాక దానిలో npm ఇన్‌స్టాల్ చేస్తే నోడ్ మాడ్యూల్స్ వస్తాయి. అండ్ దెన్ ఆఫ్టర్ npm రన్ చేస్తే సర్వర్ రన్ అవుతది. ఓకే. సీడీ టిక్ టాక్ టో. npm ఇన్‌స్టాల్ చేశాక npm రన్ సో ఇది మన లోకల్ హోస్ట్‌లో రన్ అవుతది. 5174 పోర్ట్ పైన రన్ అవుతుంది. ఓకే. ఇది మనకి బై డిఫాల్ట్‌గా ఇచ్చిన వైట్ ప్రాజెక్ట్ ఇది. app.jsx ఫస్ట్ ఫైల్ కదా. సో నాకు ఇదంతా ఏమొద్దు, డైరెక్ట్‌గా డిలీట్ చేసేసి RAFC అని చేయండి. రియాక్ట్ యారో ఫంక్షన్ యాప్ చేస్తే ఇక్కడ మిడిల్‌లో వచ్చింది కదా. సో దీనికి సంథింగ్ CSS అయితే యాడ్ అవుతుంది. సో ఈ CSS, సో ఇది కూడా రిమూవ్ చేయండి. సో నౌ ఓకే గుడ్. మనం ఒక కాంపోనెంట్ రాసుకుందాం దీనికి టిక్ టాక్ టో అని. సో ఇందులో JSX ఫైల్ అండ్ CSS ఫైల్ ఇండివిజువల్‌గా రాసుకుందాం. సో ఈజీగా ఉంటది. ఒక కాంపోనెంట్ లాగా డెవలప్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. న్యూ ఫైల్ టిక్ టాక్ టో JSX టిక్ టాక్ టో CSS. ఓకే. టిక్ టాక్ టో కాంపోనెంట్ రాసుకున్నాను. యాప్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. అండ్ ఇనిషియల్‌గా ఫ్రాగ్మెంట్స్ తీసుకోండి. అండ్ ఒక డివ్. సో కంటైనర్, ఆ బోర్డ్ కంటైనర్ ఫుల్‌గా వచ్చేదంతా కూడా ఈ కంటైనర్‌లోకి వస్తది. క్లాస్ నేమ్ కంటైనర్.
అండ్ ఇక్కడ ఏముంది H3 తోని ఒక చిన్న హెడ్డింగ్ అయితే ఉంది. రియాక్ట్ చేసి ప్రాజెక్ట్స్ 1 అని. సో, ఇలానే రాసుకుందాం. అండ్ టిక్ టాక్ టో గేమ్. ఇది H1లో రాయండి. కొంచెం పెద్దగుంది గదా! సో, H1 అయితే పర్లేదు. అండ్ మనకి ఇక్కడికి వచ్చేవరకి ఒక బోర్డ్ ఉంది. సో, దాంట్లో 9 సెల్స్ ఉన్నాయి. ఓకే. క్లాస్ నేమ్ బోర్డ్ అనుకుందాం. బోర్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సెట్ బోర్డ్ యూజ్ స్టేట్. సో, ఇనిషియల్‌గా అన్నీ కూడా నల్ అని పెడదాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ అన్నిట్లో ఏది కూడా ఫిల్ అయ్యలేదు. సో, అన్నిట్లలో నల్ ఉంది అనుకోండి. సో, మనం ఏం చూపెట్టనవసరం అవసరం లేదు. ఇన్ కేస్ ఒక దానిపైన క్లిక్ చేశాను. సో, క్రాస్ అనేది దాంట్లోకొచ్చింది. సో, ఆ నల్‌ని తీసేసి క్రాస్ అందులో పెట్టేస్తే అయిపోతది. సో, సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. అర్రే ఆఫ్ 9 కావాలి నాకు. ఫిల్ విత్ ఇనిషియల్‌గా నల్‌తోని ఫిలప్ చేద్దాం. అండ్ ఈ బోర్డ్‌లో కూడా ఈ బోర్డ్‌ని మనం మ్యాపింగ్ చేసుకుందాం. ఒక్కొక్క సెల్ లాగా మ్యాపింగ్ చేసుకొని అందులో ఒక్కొక్క బటన్ పెడదాం. సో, ఆ బటన్‌కి క్లిక్ చేసినప్పుడు దాని లోపల సెల్ మారేలాగా మనం చేసుకోవచ్చు. ఓకే. బోర్డ్ డాట్ మ్యాప్ ఇందులో ఒక్కొక్క సెల్ తీసుకున్నాం. ఒక్కొక్క బటన్ కదా! సో, ఈ బటన్‌కి కీ ఇవ్వాలి. ఇండెక్స్ ఈ బటన్‌కి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. అండ్ దీని లోపల సెల్ చూపిద్దాం. సో, ఇప్పుడేంటి ఇక్కడ అన్ని నల్లున్నాయి. సో, ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఇనిషియల్‌గా నల్ అని ఉంటది. సో, ఈ దానిపైన ఆన్ క్లిక్ చేసినప్పుడు, ఈ బటన్ పైన ఆన్ క్లిక్ చేసినప్పుడు మనం చేంజ్ చేయాలి ఈ బోర్డ్‌ని. సో, క్రాస్ అంటే క్రాస్, సర్కిల్ ఉంటే సర్కిల్. ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఈస్ ఎక్స్‌నెస్ట్ సెట్ ఈస్ ఎక్స్‌నెస్ట్ యూజ్ స్టేట్ ఇనిషియల్‌గా ట్రూ తీసుకున్నాను. సో, ఫస్ట్ ఎక్స్ చాయిస్ కదా! ఇక్కడ ఈ సెల్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు దీని ఇండెక్స్ వాల్యూమ్ అనేది ఈ ఫంక్షన్ పంపించామనుకోండి. సో, దాంట్లో ఎలా లాజిక్ రాయాలి? ఇండెక్స్‌తోనే మ్యాపింగ్ చేస్తున్నాం కాబట్టి, ఇటరేషన్ చేస్తున్నాం కాబట్టి, సో, ఆ ఇండెక్స్ పొజిషన్‌ని తీసుకొని అక్కడ క్రాస్ పెట్టాలా? సర్కిల్ పెట్టాలా? అనేది మనం రాసుకోవచ్చు లాజిక్ అయితే. ఓకే. అర్థమైందా? ఇండెక్స్ తీసుకున్నాను. హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆన్ క్లిక్ ఇక్కడ యారో ఫంక్షన్. సో, దీంట్లోకి ఇండెక్స్ పంపియాలి. అండ్ లాజిక్ వచ్చేవరకి ఇఫ్ ఇన్ కేస్ ఆ బోర్డ్‌లో ఆల్రెడీ ఒక వాల్యూ ఉందనుకోండి. సెల్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం అవ్వదు. రైట్? సో, దానికోసం బోర్డ్ లోపల ఇండెక్స్ పొజిషన్‌లో ఏమన్నా ఉంటే రిటర్న్ చేసేసేయి. ఓకే. నువ్వు బోర్డ్ తీసుకొని దీంట్లో డేటాని మానిప్యులేట్ చేయాలి. సో, స్ప్రెడ్ ఆపరేటర్ రీడ్ చేసుకొని ఫస్ట్ ఇనిషియల్‌గా ఉన్న బోర్డ్ వాల్యూస్ అన్ని న్యూ బోర్డ్‌లోకి తీసుకున్నాక ఈ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే క్లిక్ చేశాడో ఆ ఇండెక్స్ పొజిషన్ తీసుకొని ఈ ఈస్ ఎక్స్‌నిస్టా అనే ఉంటుంది గదా! సో, దాని బేస్ పైన క్రాస్ పెట్టాలా? లేదంటే సర్కిల్ పెట్టాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. న్యూ బోర్డ్ హియర్ ఇండెక్స్ ఈ ఇండెక్స్ పొజిషన్‌లో ఈస్ క్రాస్ నెస్ట్ ఇక్కడ నెస్ట్ అని పెట్టాను. ఓకే. నెక్స్ట్ సో, ఫస్ట్ ఇనిషియల్‌గా ట్రూనే వస్తాడు. సో, ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ట్రూ అయితాడు. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఫాల్స్ చేయాలి. సో, ఇక్కడనే మనం నెక్స్ట్ దీన్ని ఫాల్స్ చేసేలాగా గూడా లాజిక్ రాయాలి. ఇన్ కేస్ క్రాస్ ఒకవేళ ఎంటర్ చేశాడనుకోండి. క్రాస్ బోర్డ్‌లోకి రాసుకోవాలి. ఆర్ ఎల్స్ సర్కిల్ వస్తది కాబట్టి సర్కిల్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆ బోర్డ్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. ఆ ఇండెక్స్ పొజిషన్‌లో. ఓకే. సో, ఇవి జస్ట్ ఎమోజిసే. మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి క్రాస్ ఎమోజిస్ అని కొట్టినా కూడా వచ్చేస్తాయి. అండ్ దెన్ సెట్ బోర్డ్‌లో ఈ న్యూ బోర్డ్ రాసుకోవాలి. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ క్రాస్ ఎంటర్ చేశాడనుకోండి. సో, అప్పుడేంటి వాల్యూ అనేది ట్రూ ఉంటది. నెక్స్ట్ ఏమైతది? నెక్స్ట్ ఇంకొక సెల్‌ని క్లిక్ చేశాను. అక్కడ క్రాస్ కాదు సర్కిల్ రావాలి గదా!
సో, అప్పుడు మనం దీన్ని ఫాల్ట్ చేశామనుకోండి, ఇక్కడికొచ్చేవరకి ఇది ఫాల్స్ అయిపోతది. సో, నెక్స్ట్ టర్మ్‌లో సర్కిల్ వచ్చేస్తది. ఓకే. అర్థమైందా? హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. సెట్ ఈజ్ క్రాస్ నెస్ట్ ఫాల్స్ చేద్దాం. ఫాల్స్ కూడా కాదు. సో, మనకి టాగిల్ చేయాలి కదా! ఐ మీన్ ఫస్ట్ రౌండ్ క్రాస్ ఆడతాడు. సెకండ్ రౌండ్ సర్కిల్ ఆడతాడు. మళ్ళీ దాన్ని ట్రూ చేసుకోవాలి. సో, వైస్ వర్సా లాగా. సో, ఇక్కడ ఎక్స్‌ప్లనేటరీ మార్క్ ఈజ్ ఎక్స్ నెక్స్ట్. సో, ఇది ట్రూ ఉంటే ఫాల్స్ అయితే, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతది. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రౌండ్ వచ్చేస్తది. సర్కిల్‌కి, క్రాస్‌కి. ఓకే. అండ్ దెన్ సో, డిజైన్ అయితే డెవలప్ చేద్దాం ఫస్ట్. ఇంపోర్ట్ ఈ సీఎస్ఎస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. సో, బై డిఫాల్ట్‌గా అయితే అన్నిటికి కొంచెం మార్జిన్ ప్యాడింగ్ ఇస్తాడు. సో, వాటిని 0 చేసుకోవాలి. బాక్స్ అది బోర్డర్ బాక్స్. సో, మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చాలా తక్కువ ఫాంట్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఫస్ట్ కంటైనర్ తీసుకోండి. కంటైనర్‌కి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసేసి ఇంకా నీట్‌గా చూపిద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ ఒక హెక్సా కోడ్ అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అండ్ హైట్ ఐ వాంట్ 100 వ్యూజ్. కంప్లీట్‌గా హైట్ కావాలి. ఈ లోపలున్న టెక్స్ట్ అంతా కూడా వైట్ కలర్ కావాలి. అండ్ ఈ కంటెంట్ అంతా సెంటర్‌లో రావాలి. వర్టికల్‌గా అండ్ హారిజాంటల్‌గా కూడా. సో, దాన్ని ఎలా చేయాలంటే డిస్‌ప్లే, ఫ్లెక్స్. మీకు ఫ్లెక్స్ బాక్స్ ఐడియా లేకపోతే మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతది. నేను సెపరేట్‌గా వీడియో చేశాను దానిపైన. డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్. అలైన్ ఐటెమ్ సెంటర్. అండ్ ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ పెట్టుకోండి. సో, ఒక్కొక్క కాలమ్‌లో ఒకటే కాలమ్‌లో అన్నీ వచ్చేసాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక హెచ్‌డి ఉంది కదా! సో, దీనికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. టైటిల్ 1 అని ఇద్దాం. అండ్ హెచ్1కి టైటిల్ 2 అయితే 2 అని ఇద్దాం. టైటిల్ 1 దీనికి మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇవ్వండి. కింద కొంచెం స్పేస్ వస్తది. ఓకే. టైటిల్ -1 ఓకే. ఫాంట్ సైజ్ 2 రిమ్ ఇవ్వండి. సో, ఎనీ డివైస్‌లో కూడా నీట్‌గా కనిపిస్తది. బోల్డ్ ఇవ్వండి. 20 పిక్సెల్స్. ఇక్కడ క్లాస్ నేమ్ బోల్డ్ అని ఉంది కదా! సో, మనం ఇది గ్రిడ్‌లో చూపెట్టాలి. 3 కాలమ్స్ ఉంటాయి. డిస్‌ప్లే, గ్రిడ్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. రిపీటెడ్‌గా 3 ఒక్కొక్కటి 100 పిక్సెల్స్ ఉండాలి. అండ్ గ్యాప్ ఒక 5 పిక్సెల్స్ పెట్టుకోండి. సో, ఇక్కడ ఉంది కదా! ఒక్కొక్క బటన్‌కి క్లాస్ నేమ్ సెల్ అని ఇచ్చాం కదా! సో, సెల్‌కి హైట్ 100 పిక్సెల్స్. విడ్త్ కూడా 100 పిక్సెల్స్ ఇవ్వండి. అండ్ దెన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం దీనికి. జీరో ఎఫ్ 3460 కొంచెం డార్క్ బ్లూ కలర్‌లో ఉంటది. సిమిలర్ కలర్ మెయింటైన్ చేయడం కోసం అలా. ఓకే. అండ్
బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ హ్యాష్ కలర్ ఇద్దాం. దీని లోపడొచ్చే కంటెంట్ ఉంటది గదా! సో, దానికి ఫాంట్ సైజ్ 2 రెమ్ ఇద్దాం. ఫాంట్ వెయిట్ బోల్డ్. సో, దీనిపైన హోవర్ చేస్తున్నప్పుడు కర్సర్ పాయింటర్ రావాలి. కర్సర్ పాయింటర్ దీని లోపల ఉండే కంటెంట్ కరెక్ట్‌గా సెంటర్ అవ్వాలనుకుంటే, సో, ఇన్‌కేస్ క్రాస్ అయిన సర్కిల్ అని వచ్చినప్పుడు దానికి కరెక్ట్‌గా సెంటరిష్‌గా రావాలనుకుంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ దీంట్లో ఎంటర్ చేసిన డేటా సెల్ లోపలికొచ్చే డేటా మనకి కరెక్ట్‌గా సెంటరిష్‌గా కావాలనుకుంటే సెల్ లోపల డిస్‌ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్. సో, క్రాస్ వచ్చినా, సర్కిల్ వచ్చినా కూడా దాని మధ్యలో కరెక్ట్‌గా అలైన్ అయితే అవుతది. అండ్ ఇంకేమైనా మిస్ అయితుందా? సో, హోవర్ చేస్తున్నప్పుడు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తే బాగుంటది. సెల్ ఓవర్ 3E ఓకే. సో, ఒక ట్రాన్సిషన్ పెడదాం బ్యాక్‌గ్రౌండ్‌కి. కొంచెం స్మూత్‌గా హ్యాండిల్ అవుతది. ట్రాన్సిషన్ బ్యాక్‌గ్రౌండ్ పెడదాం కదా! సో, 1 సెకండ్ ఇద్దాం. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయ్యే వరకి 1 సెకండ్ పడతది ఈ సెల్ లోపల. ఓకే. గుడ్. సో, టైం కొంచెం తక్కువ చేసుకుందాం. నైస్. స్పాన్ టై పెట్టుకొని ఇక్కడ డాట్ టైటిల్ 2 ప్రాపర్టీకి స్పాన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ సమ్ రెడ్. ఈ హెక్సా కోడ్ ఇదే పెట్టాలని లేదు. మీకు నేను ఆల్రెడీ డిజైన్ చేశాను కాబట్టి సో, డైరెక్ట్‌గా ఈ హెక్సా కోడ్ అయితే పెట్టాను. అండ్ ఫైనల్‌గా ఒక రీస్టార్ట్ బటన్ ఉండాలిగా ఇక్కడ. బటన్ రీస్టార్ట్ గేమ్. ఓకే. ఆన్ క్లిక్ రీస్టార్ట్ గేమ్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకుందాం. అండ్ రీస్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతది? ఈ సెట్ బోర్డ్‌లో అన్నిటిని నల్ చేసుకోవాలి. అండ్ ఈజ్ నెక్స్ట్ అనేది ఫాల్స్ ఉన్నా, ట్రూ ఉన్నా కూడా ట్రూ చేసుకోవాలి. ఓకే. వెరీ సింపుల్. సెట్ బోర్డ్ సేమ్ ఇక్కడ ఇనిషియల్‌గా ఏం తీసుకున్నామో అదే వాల్యూ రీస్టార్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ దెన్ ఈజ్ నెక్స్ట్ టు ట్రూ. ఓకే. విన్నర్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా! సో, దానికోసమని ఒక ఫంక్షన్ రాద్దాం. కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ విన్నర్ అనే ఒక ఫంక్షన్ రాద్దాం. సో, ఇక్కడ కొంచెం లాజిక్ ఇంపార్టెంట్. కాన్స్టెంట్ విన్నర్ అవుతే వాళ్ళని ఈ విన్నర్‌లో డిక్లరేషన్ చేస్తాను. సో, ఇక్కడ సింపుల్‌గా క్యాలిక్యులేట్ విన్నర్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకొని అందులోకి బోర్డ్ పంపించాను. అండ్ ఇక్కడ బోర్డ్ ఇన్‌పుట్‌లాగా తీసుకోండి. సో, ఇప్పుడు లాజిక్ మనం ఆలోచించాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్. యాక్చువల్‌గా ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా! సో, ఎలాంటి ప్రాబబిలిటీ ఉన్నా సరే అవన్నీ కూడా మనం అర్రేలో పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇది 0 ఇండెక్స్ కదా! సో, 0, 1, 2 సో, ఈ లైన్ ఒకవేళ ఫార్మ్ అయిందనుకోండి. లైన్ ఫార్మ్ అయిందనుకోండి.
ఆ లైన్‌లో అన్ని క్రాసెస్ ఉంటే క్రాస్ విన్నర్. ఇన్‌కేస్ అలానే ఏదో ఒక లైన్ మనం అనుకున్న ఆ ప్రాబబిలిటీ లైన్‌లో సర్కిల్ ఉంటే సర్కిల్ విన్నర్ లాగా రిటర్న్ చేసుకోవాలి. ఓకే. ఇన్‌స్టంట్ లైన్స్ ఒక అర్రే ఆఫ్ లైన్స్ తీసుకోండి. సో, చాలా లైన్స్ ఉంటాయి గదా! ఇలా రో వైస్‌గా, కాలమ్ వైస్‌గా ఉంటాయి గదా! సో, దాంట్లో ఇండెక్స్‌లతోని తీసుకోండి. ఇది 0, 1, 2 గదా! సో, 0, 1, 2 ఈ లైన్‌లో మనకి అన్నిట్లలో క్రాస్ ఉంటే క్రాస్ విన్నర్. ఇదే లైన్‌లో అంటే ఈ ఇండెక్స్ పొజిషన్‌లో బోర్డ్ లోపల ఈ ఇండెక్స్ పొజిషన్‌లో అన్ని సర్కిల్స్ ఉన్నాయనుకోండి. సర్కిల్ విన్నర్. అలానే మనం ఇంకా చాలా పెట్టాలి గదా! 3, 4, 5, 6, 7, 8 సో, అలా 3, 4, 5, 6, 7, 8 ఓకే. రోస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ కాలమ్స్ 0, 3, 0, 3, 6 ఓకే. సో, 0, 1, 2, 3 గదా ఇది. సో, ఇది 6 అవుతది. 0, 3, 6 ఓకే. సో, మిగతాయి గూడా అలానే రాసుకోండి కౌంట్ చేసుకుంటూ. సో, కాలమ్ వైస్‌గా గూడా మనం చేసేసాం. 0, 1, 2 గదా! సో, ఈ 2, 5, 8 ఇక్కడ. అండ్ నెక్స్ట్ డయాగోనల్‌గా ఇలా ఒకటి, ఇలా ఒకటి క్రాస్ షేప్‌లో ఓకే. సేమ్ వాటి ఇండెక్స్ పొజిషన్ రాసుకోండి. 0, 4 8 గదా! 2, 4, 6 ఓకే. సో, ఈ లైన్స్ అనేటివి కూడా మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ ఇచ్చే థింగ్స్ ఇవి. ఓకే. సో, ఇప్పుడు మనం లాజిక్ రాసుకోవాలి. ఈ లైన్‌లో ఈ బోర్డ్ లోపల ఈ ఈ లైన్ లోపల అదే సేమ్ వాల్యూ ఉంటే విన్నర్ లాగా డిక్లేర్ చేయాలి. లేదంటే విన్నర్ కాదు అన్నట్టు డిక్లేర్ చేయాలి. ఓకే. సో, విన్నర్ ఎవరు లేరు అని నల్ పంపిస్తే సరిపోతది. కాన్స్టెంట్ విన్నర్ ఈజ్ ఈక్వల్ టు లైన్స్‌ని ఫస్ట్ మ్యాప్ చేసుకుందాం. ఒక్కొక్క లైన్‌ని మ్యాప్ చేసుకొని సో, దాని లోపల మనకి ఏబీసీ ఏబీసీ ఓకే. ఏబీసీ తీసుకొని ఇఫ్ ఒకవేళ బోర్డ్ లోపల బోర్డ్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ 0 ఉంది. సో, బోర్డ్‌లో 0 పొజిషన్ అండ్ బోర్డ్ లోపల ఉన్న ఫస్ట్ పొజిషన్, బోర్డ్ లోపల ఉన్న ఆహ్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో, ఇవన్నీ కూడా సేమ్ ఉంటే విన్నర్ లాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. రైట్. సో, దానికోసమని ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఏలో ఏదో ఒక వాల్యూ ఉంది అండ్ బోర్డ్ ఆఫ్ ఏ. సో, ఏదన్నా ఒక వాల్యూ ఉంటేనే మనకి ఇది ట్రూ అవుతది. ఓకే. అండ్ ఆ ఉన్న వాల్యూ ఈ బీకి ఈ బి ఇండెక్స్ పొజిషన్‌కి ఈక్వల్‌గా ఉండాలి. ఓకే. సో, ఇక్కడ క్రాస్ వచ్చిందనుకో నెక్స్ట్ దాంట్లో కూడా క్రాస్ రావాలి. సో, అప్పుడు ట్రూ అవుతది. ఓకే. సో, సింపుల్ బోర్డ్ ఆఫ్ ఏ సారీ బోర్డ్ ఆఫ్ బి అండ్ బోర్డ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బోర్డ్ ఆఫ్ సి. రిటర్న్ బోర్డ్ ఆఫ్ ఏ. ఒకవేళ క్రాస్ ఉంటే ఆ క్రాస్‌ని రిటర్న్ చేసుకోండి. సర్కిల్ ఉంటే సర్కిల్ రిటర్న్ అవుతది. సో, ఎవరు విన్ అయితే వాళ్ళు ఇక్కడ రిటర్న్ అవుతారు. ఇన్‌కేస్ ఎవరు లేకపోతే రిటర్న్ నల్ ఇచ్చేయండి. రిజల్ట్. అండ్ ఫైనల్‌గా ఈ ఫంక్షన్‌కి రిటర్న్ చేద్దాం విన్నర్‌ని ఆర్ ఎల్స్
నల్. విన్నర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. హోప్ ఇక్కడి వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో దానికోసం ఇక్కడ ఇంకొక ఆర్ పెట్టండి. ఆర్ పెడితే ఇది కూడా ఒకవేళ కండిషన్ ట్రూ ఉంటే రిటర్న్ చేసేస్తుంది. సో నేను ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్రాస్, నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేసామనుకోండి, ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ ఇండెక్స్లో ఆల్రెడీ వాల్యూ ఉంది రాదని. సో సర్కిల్ రావద్దు. సో రావట్లేదు క్లిక్ చేస్తుంటే. ఓకే, సర్కిల్ రౌండ్. ఇప్పుడు సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సర్కిల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ క్రాస్, సర్కిల్, క్రాస్, సర్కిల్, క్రాస్, సర్కిల్. సో ఇప్పుడు రాలేదు ఎందుకంటే ఇక్కడ టిక్ టాక్ టో ఫామ్ అయింది. మనకి ఇంకోటి సెలెక్ట్ చేసుకునేకి వస్తలే, అంటే విన్నర్లోకి క్రాస్ వచ్చింది. ఓకే, సో రీస్టార్ట్ కూడా చేస్తుంటే రీస్టార్ట్ అవుతుంది కదా. సో అన్నిట్లలో నల్ల పెట్టేశాము. ఈ సెట్ నెక్స్ట్ అనేది ట్రూ అవుతుంది. సో దీని డిజైన్ చేంజ్ చేద్దాం. బటన్ది దీనికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. క్లాస్ నేమ్ రీస్టార్ట్ బటన్. ఇక్కడ ఏంటి, మార్జిన్ కొంచెం టాప్లో ఉండాలి అండ్ రెడ్డిష్ కలర్లో పెడదాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యాడింగ్ యాడ్ చేసుకోండి. 10 pixel from top to bottom and 20 pixel left to right key and margin top 20 pixel ఇస్తున్నాను. అండ్ కలర్ వైట్, బార్డర్ నన్, బార్డర్ ఏం అవసరం లేదు నాకు. ఓకే నైస్. సో పాయింటర్, కర్సర్ పాయింటర్ కదా, గుడ్. సో హోవర్ చేస్తున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఈ కలర్ని కొంచెం లైట్ చేద్దాం. ఓకే గుడ్. అండ్ ఇక్కడ విన్నర్ ఎవరన్నా ఉంటే మనం ఈ రీస్టార్ట్ పైన విన్నర్ని చూపెట్టాలి కదా. సో సింపుల్. ఇప్పుడు టై అయింది. సో టై అయితే టై ఎలా మనం చేస్తాం, టై ఎప్పుడైతే అంటే బోర్డులో కూడా అన్ని వాల్యూస్ అన్ని ఫిల్ అయిపోయినాయి. సో నల్ అనేది లేదు అండ్ విన్నర్ అనేవాడు లేడు. సో ఇక్కడ విన్నర్ అనేది ఫాల్స్ రావాలి అండ్ ఈ బోర్డు లోపల ఏ వాల్యూ కూడా ఫిల్ అయ్యి ఏ వాల్యూ కూడా మిగిలి ఉండదు. ఓకే, ఇన్స్టంట్ ఈజ్ డ్రా. ఇందులో విన్నర్ లేకపోతే, ఓకే, సో ఇన్ కేస్ విన్నర్ లేకపోతే నల్ ఉంటుంది కదా దీంట్లో. సో నల్ ఒక్కొక్క సెల్ వస్తుంది కదా అండ్ దట్ సెల్ మస్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ డ్రా అయితే డ్రా అని చూపెట్టాలి. విన్నర్ అయి ఉంటే విన్నర్ చూపెట్టాలిగా. సో విన్నర్ అండ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. క్లాస్ నేమ్ విన్నర్ అనిద్దాం. విన్నర్ విన్నర్ లోపల క్రాస్ ఆర్ సర్కిల్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రింట్ చేద్దాం. సో సిమిలర్గా ఈ డ్రా ఉన్నప్పుడు ఇట్ ఈస్ డ్రా అండ్ విన్నర్ కూడా స్టైల్స్ యాడ్ చేద్దాం. ఫాంట్ సైజ్ 1.5 mm ఇద్దాం. కలర్ సమ్ ఎల్లో
colorism. So I'm changing this color. Yeah. Okay. And margin top. 10 pixels ఇద్దాం. Good. So మళ్ళీ గేమ్ ఆడదాం. Cross, circle, cross, circle, cross. So winner cross అయ్యాడు. ఓకే. సో రీస్టార్ట్ చేస్తే రీస్టార్ట్ అయింది. అండ్ క్రాస్, సర్కిల్, క్రాస్, సర్కిల్, క్రాస్, సర్కిల్. విన్నర్ సర్కిల్ అయ్యాడు. ఓకే. సో డ్రా అవుతే కూడా సేమ్ అలానే డ్రా అని చూపిస్తుంది. ఇట్ ఈస్ డ్రా అని చూపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టిక్ టాక్ టో గేమ్. ఇది మనకి ఫైనల్గా ప్రాజెక్ట్. మీరు ఈ ప్రాజెక్ట్ని రిజ్యూమ్లో యాడ్ చేసుకోండి, చాలా వెయిటేజ్ అయితే వస్తుంది. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ప్రాజెక్టులు అయితే చేద్దాము. యాక్చువల్గా నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కామర్స్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. And if you are not subscribed to our channel, please do subscribe and support. Then I will make more videos on React.js projects. Thank you so much. Have a nice day.